అక్షయ్ పాత్ర ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఈ పాత్రలో ఏం పెట్టినా 100 రెట్లుగా మల్టిప్లై అయ్యి ఖాళీ అవ్వకుండా ఎప్పటికీ అలానే ఉండిపోతుంది అని. అయితే ఈ అక్షయ పాత్రను ఉపయోగించే పాండవులు వాళ్ల 12 సంవత్సరాల అరణ్యవాసంలో కొన్ని వేల మందికి ఆహారం పెట్టారు అని మహాభారతంలో మెన్షన్ చేసింది. అయితే అసలు ఈ అక్షయ పాత్ర పాండవులకు ఎలా దొరికింది? మహాభారత కాలం నాటి అక్షయ పాత్ర ఇప్పుడు 2025లో ఎక్కడ ఉంది అన్న విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ అక్షయ పాత్ర కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే దీన్ని బేస్ చేసుకుని ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ని కూడా తీశారు. సో నెక్స్ట్ 5 నిమిషాలు అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మహాభారతంలోని పాండవుల ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. శకుని పాచికల కారణంగా పాండవుల జూతంలో ఓడిపోయారు. దాంతో కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు పాండవులకు 12 సంవత్సరాల అరణ్యవాసాన్ని ఆ తర్వాత 1 సంవత్సరం జ్ఞాతవాసాన్ని విధించాడు. అజ్ఞాతవాసం అంటే వారి ఐడెంటిటీ తెలియకుండా మారువేషాల్లో గడపడం. ఇక చేసేదేమీ లేక పాండవులు ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, ఉప పాండవులు వాళ్ల సైనికులందరితో కలిపి దాదాపుగా 14,000 రథాలతో అరణ్యవాసానికి బయలుదేరారు. అయితే కౌరవుల పాలనలో ధర్మం లేని సామ్రాజ్యంలో మేము ఉండలేము అని హస్తకు చెందిన 10,000 మంది బ్రాహ్మణులు మేము కూడా మీతో పాటు అరణ్యవాసం చేస్తామని బలుదేరారు. అప్పుడు ధర్మరాజు, మీకు మాపై ఉన్న అభిమానాన్ని నేను అర్థం చేసుకోగలను, కాని మీరు మాతో పాటు అరణ్యానికి వస్తే అక్కడ దొరికే వేర్లు, కందమూలాలు తినలేక ఇబ్బంది పడాల్సిన వస్తుంది. అందుకే మీరు ఇక్కడే ఆగిపోండి అని నచ్చచెప్పాడు. అప్పుడు బ్రాహ్మణులు, అన్యాయమైన పాలనలో మేము నివసించడం అసాధ్యమని, ఎంత కష్టమైనా మీతో పాటు మేము అరణ్యవాసం చేస్తామని, అవసరమైతే మా తిండి మేమే సంపాదించుకుంటామని వాదించి పాండవులు ఎంత చెప్పినా వినకుండా అరణ్యవాసానికి బయలుదేరారు. ఇక అరణ్యానికి వెళ్తున్నంత సేపు ధర్మరాజు ఆలోచన అంతా తనతో పాటు వస్తున్న ఇన్ని వేల మందికి అడవిలో ఆహారాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనేది గమనించిన శౌనక మహర్షి ధర్మరాజు దగ్గరకు వచ్చి, ధర్మరాజా, ఈ భూమండలం మీద ఉన్న జీవకోటికి ఆహారాన్ని, నీటిని ఇచ్చేవాడు సూర్య భగవానుడు. ఆయనను ప్రార్థించి ప్రసన్నం చేసుకోగలిగితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ధర్మరాజుకు 108 సూర్యనామాలను అర్థంతో సహా ఉపదేశించి తన ప్రార్థనను వీలైనంత తొందరగా మొదలు పెట్టమని చెప్పాడు. అరణ్యానికి చేరుకున్న మరుసటి రోజే ధర్మరాజు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానం చేసి నిష్ఠతో అంతఃకరణ శుద్ధితో సూర్య భగవానుని పూజించడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి ధర్మరాజుకు ఒక రాగి పాత్రను ఇచ్చి, ధర్మరాజా, ఈ 12 ఏళ్ల అరణ్యవాసంలో మీకు అడవిలో దొరికే కూరగాయలను ద్రౌపది చేత వండించి ఎంతమందికి వడ్డించినా ఈ పాత్ర ఖాళీ అవ్వదు అని చెప్పాడు. కాకపోతే ఎవరైనా ఏ సమయంలో అయినా ఈ అక్షయ పాత్రను పూర్తిగా కడిగేసి బోర్లిస్తే మాత్రం ఇక ఆ రోజుకి అది పని చేయడం ఆగిపోతుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇక ఆ రోజు నుండి పాండవులకు వారితో పాటు అడవికి వెళ్లిన కొన్ని వేల మందికి అక్షయపాత్రే ఏ లోటు లేకుండా ఆకలిని తీర్చింది. అయితే మహాభారత కాలం నాటి ఈ అక్షయ పాత్ర ఇప్పటికే మన భారతదేశంలో ఉందా? ఒకవేళ ఉంటే ఎక్కడ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో హనుమంతుడు, ద్వాపర యుగంలో భీమసేనుడు ఇద్దరు కూడా వాయుదేవుడి అంశతో పుట్టిన వాళ్లే అని మనకు తెలిసిందే. అయితే అదే వాయుదేవుడి అంశతో కలియుగంలో పుట్టిన వారే మధ్వాచార్యులు గారు. ఆయనే తన గత జన్మలో భీమసేనుడు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. అందులో ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు మధ్వాచార్యులగారు తన శిష్యులతో కలిసి ద్వాపర యుగంలో కురుక్షేత్రం జరిగిన ప్రదేశమైన ఇప్పటి హర్యానాకు వెళ్లారు. ఆ యుద్ధరంగంలో గా ఒక చోటు వెళ్ళాక తన గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి అంతుపట్టలేనంత ఆవేశం వచ్చి తన శిష్యులతో, ఈ మట్టి కిందే నా గధ ఇప్పటికే ఉంది. ద్వాపర యుగంలో ఒక 100 ఏనుగుల శక్తి కలిగిన వాడిగా చెప్పుకునే భీమసేనుడిని నేనే అని చెప్పాడు. ఒక్కసారిగా ఆయన శిష్యులు ఆశ్చర్యపోయి ఆయన చెప్పేది నిజమేనా అని తెలుసుకోవడానికి చాలా ఉత్కంఠంతో అక్కడ లోతుగా తవ్వి చూశారు. అప్పుడు వాళ్ల కళ్ల ముందు కనిపించింది ఏంటో తెలుసా? స్వర్ణ మణిమయ రత్నాకచాలంకృతమైన భీమసేనుడి 6 అడుగుల కథ. వెంటనే వాళ్లు గురువుగారి గొప్పతనాన్ని తెలుసుకుని ఆయన కాళ్ల మీద పడ్డారు. అప్పుడు మధ్వాచార్యులగారు ఇది ఎవ్వరికంట పడకుండా ఇక్కడే తిరిగి పాతేయమని ఆజ్ఞాపించి అక్కడి నుండి వెళ్లిపోయారు. అలాంటి మహనీయులైన మధ్వాచార్యులగారే 750 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఉడిపిలో స్వయంగా శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్ఠ చేసి
ఈ అక్షయ పాత్రను దాంతోపాటు ఈ గరిటను కూడా ఇచ్చి వీటి ద్వారా మీరు అన్నదానం చేస్తే ఎన్ని వేల మందికి పెట్టిన ఇందులోని ఆహారం మాత్రం అయిపోదు అని చెప్పాడు. అయితే ఈ అక్షయ పాత్ర పాండవులు వాడిన అక్షయ పాత్ర ఒక్కటేనా అంటే పాండవులకు సూర్య భగవానుడు ఇచ్చిన అక్షయ పాత్ర రాగి పాత్ర అని తాను ఇచ్చేటప్పుడు తన మాటల్లో మెన్షన్ చేశాడు. అయితే ఇప్పుడు ఊడిపిలో ఉన్న అక్షయ పాత్ర చెక్కతో చేసింది అంటే ఇది మధ్వాచార్యులగారే స్వయంగా తన తపోశక్తితో సృష్టించి ఇచ్చిన అక్షయ పాత్రే తప్ప పాండవులు వాడిన అక్షయ పాత్ర కాదు. మరి ఇది ఒకటి కానప్పుడు ఈ అక్షయ పాత్రకు కూడా అటువంటి శక్తి ఉందా అంటే మనకు సినిమాలో చేయిస్తున్నట్టుగా ఒక స్వీట్ అందులో పెడితే లక్షల స్వీట్లుగా మారిపోవడం లాంటి శక్తులైతే లేవుగాని ఉడిపిలో ఇప్పటికీ వాళ్లు వండిన అన్నాన్ని ఒక పాత్రలో ఉంచి ఈ అక్షయ పాత్రతో గరిటతో తాకించిన తర్వాత మధ్వాచార్యుల గారు చెప్పిన విధంగా ఎన్ని వేల మందికి పెట్టిన ఇందులోని ఆహారం సరిపోతుంది అని మాత్రం అంటూ ఉంటారు. అందుకే గత 750 సంవత్సరాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా ఉడిపిలో నిత్యాన్నదానం చేస్తున్నారు. సో ఇది అక్షయ పాత్ర కథ.